వాతావరణము ప్రకృతి విపత్తులు ప్రకృతి విలయం అని మాట్లాడుకుంటున్నప్పటికీ కూడా కృష్ణాంజనేయులు గారు చెప్పిన దాన్ని బట్టి మనకి టెక్నాలజీ పెరిగింది. అంటే వేరే వేరే దేశాల్లో ఎక్కడికక్కడ కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ స్థాయిలో వస్తాయని చెప్పి గమనించలేకపోతున్నారంటే అది ఒక పాయింట్. కానీ ఎప్పటికప్పుడు మనకి 2018లో ఐ థింక్ కేరళలో 2018లో అనుకుంటా ప్రకృతి సంబంధించి అక్కడ ఏ విధంగా ఉంటుందో చూసాం. అక్కడ విలయం ఏ విధంగా వచ్చిందో కూడా మనం చూసాం డైరెక్ట్గానే. ఆ తర్వాత మనకి హైదరాబాద్లో కూడా ఏ విధంగా ఫ్లడ్స్ వచ్చాయి, ఏ విధంగా మునిగిపోయింది, అప్పుడు కేంద్రం పట్టించుకోలేదు, ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఓకే, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అప్పుడు గవర్నమెంట్ వేరు, ఇప్పుడు గవర్నమెంట్ వేరు. కానీ ఎప్పుడున్నా ఇదే రోడ్ల మీద మనకు మెయిన్గా హైదరాబాద్ చూసుకుంటే కనుక ఎక్కడున్నా మోకాల్లోతు వర్షం. ఒక గంట కానీ వర్షపాతం ఎక్కువగా నమోదైందా అంటే ఏ విధంగా ఉంటుందో అందరికీ అర్థమైన పరిస్థితులే. దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఎప్పుడు కల్లా అవుతుందనేది మీరేమంటారు? అసలు ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఏంటి? ఇది బేసిక్ గా ఒక సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అంశం అండి. వాటర్ కి ఒక దిశ నిర్దేశం ఇవ్వాలా. ట్రాఫిక్ ఏ విధంగా మనం మొబిలిటీ ఇస్తున్నామో వాటర్ కూడా ఒక సపరేట్ నెట్వర్క్ అనేది ఇవ్వాలా. సిటీకి కానీ, రీజనల్ ఏరియాస్ కానీ, రూరల్ ఏరియాస్ కానీ స్లోప్ సెన్సిటివిటీ అనేది ప్రధానంగా ఇవ్వాలండి. మనకి జిపిఎస్ విజువలైజర్ కానీ శాటిలైట్ డేటా అవైలబిలిటీ ఉంది. దాన్ని బేస్ పెట్టుకొని వాటర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది. ఎందుకంటే ఒక 25% బిల్టప్ ఏరియా నుంచి 6% ఉన్న రోడ్ మీదకి వచ్చేటప్పటికి రోడ్ కనుక సరైన జామెట్రిక్స్ లేకపోతే దాని యొక్క ఇంపాక్టే మనము ఫ్లడ్ గా చూస్తాము. అది ఏరియాస్ కూడా ముంచేస్తూ ఉంటుంది. సో వాటర్ కి ఒక స్టోమ్ వాటర్ నెట్వర్కింగ్ చాలా ఇంపార్టెంట్. మేము చేసిన ఇదివరకు రీసెర్చ్ లో మేము తమిళనాడు, కేరళ గమనించినప్పుడు ఈ యొక్క హైవేస్ కి క్రాస్ డ్రైనేజ్ వర్క్స్ ని పర్ కిలోమీటర్ 4 పెడతారు. కానీ అది స్లోప్ సెన్సిటివిటీ లేకుండా పెడతారు. దానివల్ల అవి ఫంక్షనాలిటీ సరిగ్గా ఉండదు. ఈ రోజున ఇంటర్ స్టేట్ స్టోమ్ వాటర్ నెట్వర్కింగ్, ఇంటర్ స్టేట్ వాగు నెట్వర్కింగ్ ప్రాపర్ గా చేసుకోవాలా. ఆ వాటర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలా, ఎక్కడ డైవర్ట్ అవ్వాలా, ఎక్కడ హైడ్రాలిక్ మిషనరీ పెట్టాలనేది ఖచ్చితంగా తీసుకోవాల్సిన అంశం అండి. ఈ రోజున ప్రైమ్ మినిస్టర్ గారి చేతి కింద డిజాస్టర్ మేనేజ్మెంట్ చైర్మన్ గా ఉన్నారు. ప్రతి స్టేట్ కి కన్సర్న్ చీఫ్ మినిస్టర్స్ చైర్మన్ గా ఉన్నారు. కాబట్టి వీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఒక సెంట్రల్ హాల్ ఫర్ మ్యాపింగ్, మెజరింగ్, మానిటరింగ్, మిటిగేటింగ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ కన్సర్న్ దానికి ఒక సైంటిఫిక్ టీమ్ ని డెవలప్ చేసుకుని దాని ద్వారా ఒక మ్యాపింగ్ చేసుకొని దాన్ని మానిటర్ చేసే వ్యవస్థ కూడా పెట్టుకోవాలండి. ఈ రోజున మనకున్న టెక్నాలజీస్ లో ఈ యొక్క కంప్యూటర్ విజన్ టెక్నాలజీ ఉంది, ఏఐ ట్రైన్ డేటా సెట్స్ ఉన్నాయి, మిషన్ లెర్నింగ్ బేస్డ్ ఇంటర్ఫేసింగ్ ఉంది. వీటిని బేస్ పెట్టుకొని అసలు వాటర్ ఎక్కడి నుంచి రావడం వల్ల ఇక్కడ స్టాగ్నేట్ అయ్యింది, ఎక్కడ నుంచి రావడం వల్ల ముప్పు ఏర్పడింది, ఎటువంటి టెరాన్ కండిషన్ ఇవ్వాలా, ఎక్కడెక్కడ హైడ్రాలిక్ మిషనరీ పెట్టాలని చూసుకోవాలని. ఈ డిజాస్టర్ టీమ్ కూడా ఒక సైంటిఫిక్ టీమ్ ఉండాలా. దట్ షుడ్ వర్క్ ఇండిపెండెంట్లీ డైరెక్ట్లీ టు ద చీఫ్ మినిస్టర్ అండ్ ప్రైమ్ మినిస్టర్ అండి. అటువంటి సిచ్యువేషన్ వస్తే ఈ లాసెస్ జరగవు. ఈ రోజున మనకి జరుగుతున్న ఇంపాక్ట్స్ చూస్తే ఒక ఎన్విరాన్మెంట్ పరంగా, ఎకాలజీ పరంగా, సాయిల్ పొల్యూషన్ పరంగా, ఈ యొక్క ప్రజల నష్టం, ప్రాణ నష్టం పరంగా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి మనకి. దీనికి ప్రాముఖ్యమైన కారణం నేను గమనించింది ఏంటంటే మనం సరిగ్గా క్లైమేట్ ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నాం. ఇట్ మే బి బికాస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ కానీ, బికాస్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ కానీ. దీనికి మనం కరెక్ట్ గా బేరీ చేయాలి అంటే, క్లౌడ్ యొక్క మొబిలిటీని మనం కరెక్ట్ గా కంట్రోల్ చేయాలి అంటే, క్లౌడ్ బరస్ట్ అనేది మనకు రాకుండా ఉండాలా, యూనిఫామ్ గా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క ఆక్సిజన్ జనరేటర్స్ ని పెట్టుకోవాలా. కార్బన్ సంబంధించిన వాటిని డీకాన్సన్ట్రేట్ చేసే వ్యవస్థను డెవలప్ చేసుకోవాలా. అంటే దానికి ప్రాముఖ్యంగా దరిదాపుగా ఒక 20% నుంచి 25% వరకు గ్రీన్ బాడీస్ డెవలప్ చేయాలా. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి నేను సజెస్ట్ చేసింది ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ కి అలాంగ్ 108 బ్లాక్స్ లో గ్రీన్ బాడీస్ డెవలప్ చేసి అక్కడికి ఈ యొక్క ఫ్లడ్ వాటర్ ని పంపించే విధంగా ఒక అర్బన్ ఫ్లడ్ బైపాస్ ద్వారా, తర్వాత స్టామ్ వాటర్ నెట్వర్క్ ద్వారా రీజనల్ రింగ్ రోడ్ దరిదాపులకి వాటర్ ని పంపిస్తూ అక్కడి నుంచి రీడిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇటువంటి డెవలప్మెంట్ చేసుకుంటే ఫ్యూచర్ లో ఆక్సిజన్ జనరేట్ అవుద్ది. తర్వాత ఈ కార్బన్ అనేది ఫోటోసింథసిస్ ద్వారా ప్లాంట్స్ అనేవి అబ్జర్వ్ చేసుకుంటాయి. దాని ద్వారా ఆక్సిజన్ ఉన్నప్పుడు క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది, హైడ్రాలజిక్ సైకిల్ బ్యాలెన్సింగ్ గా ఉంటుంది. దాని ద్వారా క్లౌడ్ అనేది ప్రాపర్ గా బిహేవ్ చేస్తుంది. ఈ రోజున క్లౌడ్ మానిటరింగ్ వ్యవస్థని మనము సరిగ్గా చూడటం లేదు. మీరు గమనిస్తే క్లౌడ్ మీద కరెక్ట్ గా స్టడీ చేసే వాళ్ళు లేరు. ఈ రోజున మనము ఒక వ్యవస్థ, కంప్యూటర్ విజన్ వ్యవస్థ పెట్టుకొని ఎవ్రీ 1000 meters కి క్లౌడ్ మొబిలిటీస్ ఎలా ఉన్నాయి ఒక టైం ఫ్రేమ్ చూసుకుంటే క్లౌడ్ ని కమాండ్ చేసే వ్యవస్థ వచ్చిన రోజున మీకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఈ గ్లోబల్ వార్మింగ్ మన మీద నుంచి వెళ్తున్నప్పుడు, ఒక హీట్ వేవ్స్ మన మీద వెళ్తున్నప్పుడు
దాన్ని కంట్రోల్ చేసే వ్యవస్థ గ్రీన్ ఒక్కదానికే ఉంటుంది. కాబట్టి విండ్ కంట్రోల్ వ్యవస్థ, క్లౌడ్ కంట్రోల్ వ్యవస్థని కనుక మనం కరెక్ట్ గా బేరేజ్ చేసుకుంటే ఇటువంటి జరగు. రెండో అంశము ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఖచ్చితంగా మనము ఎక్కడెక్కడ మనం ఎటువంటి స్లోప్ సెన్సిటివిటీ, స్లోప్ కంపెన్సేషన్ ఇవ్వాలా, ఎక్కడెక్కడ గ్రేడియంట్ కన్వెన్షన్ గా పెట్టాలా, ఎక్కడ క్రాస్ డ్రైనేజ్ వర్క్స్ పెట్టాలా అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలండి. మూడో అంశము ఈ యొక్క డ్రైనేజ్ ని, స్టార్మ్ వాటర్ ని రెండింటిని కలిపి బయటికి పంపిస్తే మాత్రము అది ఎకాలజీ పరంగా, హెల్త్ పరంగా చాలా డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు జరుగుతున్న కృష్ణా డిస్టిక్ లో కానీ, ఈ యొక్క ఖమ్మం డిస్టిక్ లో కానీ ఈ యొక్క వాటర్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అంటే ఇంటర్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కి అన్ని స్టేట్స్ కలిసి ప్రయాణం చేస్తే ఖచ్చితంగా దీని నుంచి బయటకు పడవచ్చు. ఒక బాయిలెన్సీ కాన్సెప్ట్ ద్వారా వాటర్ ని ఇళ్లలోకి, కాలనీస్ రానకుండా బయటికి నెట్టొచ్చు. దానికి అనుసంధానమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలని 2 స్టేట్ ముఖ్యమంత్రులు ఖచ్చితంగా దీని మీద కూర్చొని ఒక సైంటిఫిక్ టీమ్ డెవలప్ చేసుకోవాలా. ప్రాపర్ ఇంజనీర్స్ ని, ప్రాపర్ డాక్టర్స్ ని, టాలెంట్ ఉన్న వాళ్ళు పెట్టుకొని అది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ డిపార్ట్మెంట్స్ కి అప్పచెప్పకుండా ఒక ఎక్స్క్లూజివ్ టీమ్ తో దీన్ని డిజైన్ చేస్తే మనం నెక్స్ట్ సీజన్ కి ఈ ప్రాబ్లమ్స్ బయటకు రావచ్చు నా ఉద్దేశము. దీనికి అనుసంధానమైన ఒక నెట్వర్కింగ్ చేసుకోవాలా. ఈ యొక్క థర్డ్ డైమెన్షన్ సెన్సిటివిటీ, క్లౌడ్ మానిటరింగ్ వ్యవస్థ, క్లైమేట్ కంట్రోల్, గ్రీన్ బాడీ డెవలప్మెంట్ చేసుకోవడం ద్వారా ఈ ప్రాబ్లమ్స్ బయటకు పడవచ్చని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా హైడ్రాలిక్ మిషనరీ పెట్టుకోవాలా. తర్వాత ఈ యొక్క వాటర్ ఎటు నుంచి పంపాలనేది ఖచ్చితంగా వీళ్ళు చూసుకోవాలి. అంటే ఏ డైరెక్షన్ వెళ్తుంది స్లోప్ తెలుసుకోవాలా. అది శాటిలైట్ ద్వారా మీకు 24 hours యూ కెన్ గెట్ దట్ ఇన్ఫర్మేషన్ జీపీఎస్ విజువలైజ్ ద్వారా. దాని ద్వారా చేసుకుని వాటర్ మొబిలిటీస్ కి టెక్నాలజీ పెరుగుతుంది. ఇది వరకు మనకి జీపీఎస్ ద్వారా వే కనిపించేది, అంటే ఎక్కడెక్కడున్నా అక్కడ చిన్న పల్లెటూరులో ఉన్న మన ఇల్లు లేదని చెప్పి సర్చ్ చేసుకుని మన ఇల్లు కనిపిస్తాం. అట్లాంటి ప్లేసెస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలంటే, మరొక ప్లేస్కి వెళ్ళాలంటే, ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి వెళ్ళాలంటే ఆ మ్యాపింగ్ కూడా మనకు వచ్చింది. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో ఎక్కడ గోయి ఉంది, ఎక్కడ గుంత ఉంది అనేది కూడా మనకి తెలిసినటువంటి టెక్నాలజీ ముందుకు వస్తున్నటువంటి సిచ్యువేషన్స్ లో ఇవేమి పెద్ద కష్టం కాకపోవచ్చేమో ఒకవేళ దృష్టి పెట్టుంటే. మాట్లాడదాం. టెక్నాలజీ ఇంటర్ఫేస్ మ్యాపింగ్ చేసుకోవాలా. జీపీఎస్ విజువలైజర్ మీకు ఎవ్రీ 3 meters కి ఎలివేషన్ పాయింట్ ఇస్తాదండి. దాన్ని బేస్ పెట్టుకుని క్యాచ్మెంట్ ఏరియా, కమాండ్ ఏరియా చేసుకుంటూ ఎక్కడెక్కడ మనం వాటర్ ప్రెషర్ తగ్గించాలా అంటే ఒక రకమైన వాటర్ డైనమిక్స్, వాటర్ ఎనలిటిక్స్ చేసుకోవాలండి. ఈ యొక్క వరద నీటి యొక్క ఉధృతిని తగ్గించాలి అంటే ఎటువంటి హైడ్రాలిక్ జంప్స్ పెట్టాలా, ఎటువంటి గ్రేడియంట్ ఇవ్వాలని చూసుకుంటే దాని ద్వారా వెళ్ళొచ్చు. ఈ రోజున మనము హైడ్రా చేస్తున్న కార్యక్రమము అది ఖచ్చితంగా అప్రిషియేట్ చేసే కార్యక్రమము. కాకపోతే దానికి తోడుగా మనం ఇంటిగ్రేటెడ్ స్టార్మ్ వాటర్ నెట్వర్క్ పెట్టుకుంటే ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ ని కష్టతరితం లేకుండా ముందుకు నెట్టొచ్చని నా ఉద్దేశము. దీనికి ప్రాపర్ సైంటిఫిక్ ప్లానింగ్ కావాలా, ప్రాపర్ సెంట్రల్ హాల్ కావాలా, డెడికేటెడ్ టీమ్, టెక్నికల్లీ స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు కావాలండి. దీనికంటే కరెంట్ టెక్నాలజీతో మీరు చూడండి, జపాన్ కానీ, నెదర్లాండ్స్ కానీ చూడండి, వర్షం పడిన ఫ్యూ మినిట్స్ లో వాటర్ అబ్జర్వ్ అయిపోద్ది. అంటే దాంట్లో జాకింగ్ కాన్సెప్ట్ ద్వారా ఈ యొక్క స్టార్మ్ వాటర్ నెట్వర్కింగ్, క్రాస్ డ్రైనేజ్ వర్క్స్ ని పెట్టుకుంటే ఖచ్చితంగా వాటర్ యొక్క దిశని మనం నిర్దేశించగలము ఆ స్టేజ్ కి మనం వచ్చినప్పుడు. ఎందుకంటే ట్రాఫిక్ అనగానే మనిషి యొక్క రియాక్షన్ బట్టి కంజెషన్ ఉందని, పొల్యూషన్ అని చూస్తాం. వాటర్ కి ఆ రియాక్టివ్నెస్ ఉండదు కానీ అది స్లో పెట్టుంటే అటు వెళ్తుంది. కాబట్టి దానికి అనుసంధానమైన నెట్వర్కింగ్ మనం ముందే ప్లాన్ చేసుకొని ఒక ప్రికాషనరీ, మనం ఏ విధంగా మనము కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏ విధంగా ప్రికాషనరీ డోస్ తీసుకుంటామో అటువంటి కండ్యూట్ సిస్టమ్స్ మనం పెట్టుకోవాలి. ఓపెన్ ఛానల్స్ సరిపోతాయండి. మీకు చాలా చోట్ల ఎలా మీడియన్ ఓపెన్ ఛానల్స్ పెడతారు ఇంటర్నేషనల్ వరల్డ్ లో. వాటర్ వచ్చినప్పుడు దాని ద్వారా వెళ్ళిపోతుంది బయటికి. అంతేగాని డ్రైనేజ్ లో పడిన వాటర్ ని, స్టార్మ్ వాటర్ కలిపేసి బయటకు వదిలే వ్యవస్థ మన దేశంలో ఉంది. దాన్ని మనం స్వచ్ఛ పలకాల. ఇప్పటికన్నా ఇళ్లలో పడిన వాటర్ ని ఇళ్లలో ఇంకింప చేసుకోవాలా, లేదంటే దాని ప్రెజర్ తగ్గించి ఈ యొక్క స్టార్మ్ వాటర్ నెట్వర్క్ మీదకి వదలాలా. అప్పుడు ఏమవుతుందంటే రోడ్డు మీదకి ఓవర్వెల్మ్ గా రాకుండా అది స్లో మూవ్మెంట్ ఉంటుంది. దిశ ఖచ్చితంగా వాటర్ మనం డెస్టినేషన్ ఇవ్వాలండి. మల్టిపుల్ వాటర్ ట్యాంక్స్ ఇప్పుడు గవర్నమెంట్ చేస్తున్న, హైదరాబాద్ చేస్తున్న మల్టిపుల్ వాటర్ ట్యాంక్స్ ఎలా ఓపెన్ చేస్తున్నారు. మేము హైదరాబాద్ సిటీకి నేను 500 వాటర్ ట్యాంక్స్ సజెస్ట్ చేశా. అది ఆర్టిఫిషియల్ వాటర్ ట్యాంక్స్ అని అవ్వచ్చు, అది లీజ్ బేస్ మీద అవ్వచ్చు, లేదంటే అది రీజనల్ రింగ్ రోడ్ దగ్గర ఉన్న వాటర్ ట్యాంక్స్ పెట్టుకొని మనం చేస్తే బాగుంటుంది. ఒక 30% గ్రీన్ అండ్ వాటర్ బాడీ ఇవ్వాలా, 25% మాత్రమే డిస్ట్రిబ్యూటెడ్ బిల్టప్ ఏరియా ఇవ్వాలా. హైరైజ్ బిల్డింగ్స్ ఇచ్చినప్పుడు గ్రేడియంట్ ఖచ్చితంగా కంపెన్సేషన్ ఇవ్వాలా. ఇంటి పరిసరాల్లో అది వాటర్ తిరుక్కుంటూ స్టార్మ్ వాటర్ తక్కువ ప్రెజర్ తోటి రోడ్ మీదకి వచ్చే పని అయితే ఇప్పుడు ప్రాబ్లమ్స్ రావు. ఇది సాల్వబుల్ ప్రాబ్లమే కానీ దీనికి ప్రత్యేకమైన టీం కావాలని నా ఉద్దేశము.
మన దేశంలో ఉన్న ప్రతి చీఫ్ మినిస్టర్, బీహార్ కూడా మేము సజెస్ట్ చేశాము, అదేవిధంగా అస్సాం సజెస్ట్ చేశాము, దాంట్లో బాయన్సీ కాన్సెప్ట్ సజెస్ట్ చేశాము. ఇటువంటి కాన్సెప్ట్స్ ద్వారా వాటర్ ఎనాలిటిక్స్ చేసుకుంటూ ఏ లొకేషన్స్ లో వాటర్ స్టాగ్నేట్ చేయాలా, ఏ లొకేషన్స్ లో వాటర్ పంపించేయాలా, ఏ లొకేషన్స్ లో వాటర్ ని క్రాస్ చేయాలా, ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్ చేసుకోవడం ద్వారా ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చని నా ఉద్దేశము. ఇప్పుడు మన గవర్నమెంట్ చేస్తున్న ప్రతి కార్యక్రమంలో కూడా సైంటిఫిక్ ఎంటిటీ ఇస్తే ఫ్యూచర్ లో కరెక్ట్ గా ప్రొజెక్టివ్ గా ఉంటుంది, ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయొచ్చు. కాజ్ అండ్ ఎఫెక్ట్స్ మీద కాజ్ రీజన్ ముందు మనం అడ్రస్ చేయాలి. ఎఫెక్ట్స్ కి అటెండ్ అవ్వడము, పర్సనల్ విట్నెస్ ఇవ్వడము అది చాలా ఇంపార్టెంట్, సైంటిఫిక్ సైకలాజికల్ ఇంపార్టెంట్. గానీ కాజ్ ఏ కాజ్ వల్ల వచ్చిందనే దానికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది డిజాస్టర్ సెంటర్స్ ద్వారా ఎక్స్క్లూజివ్ టీమ్ గా చేయొచ్చని నా ఉద్దేశం. ఓకే, ఎస్ కిషోర్ గారు, తెలంగాణ కంటే ఏపీకే మనకి ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తుంది, మెయిన్ విజయవాడ. ఐ థింక్ 50 years